హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ జెల్లీ కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా కేక్ చేసేదానికన్నా ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు, సర్ప్రైజ్ కూడా ఫీల్ అవుతారు. ముందుగా దీనికోసం మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ని తీసుకోండి. ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. యాపిల్ మాత్రం ముందుగా కోయకూడదండి, ఫైనల్గా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని రెడీ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమాని కోసం అగర్ అగర్ పౌడర్ని తీసుకోండి. దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారండి. ఏదైనా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ దాకా వాటర్ని వేసుకోండి. దీంట్లోనే అగర్ అగర్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. పూర్తిగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే మనం ఒక అరకప్పు దాకా పంచదారని తీసుకోండి. దాదాపు ఇలా 100 గ్రాముల దాకా పంచదార ఉంటుందండి. దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పంచదార అంతా పూర్తి కరిగేదాకా బాగా మిక్స్ అయిపోయాక చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎమ్మటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేరొక మౌల్డ్ని తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అలాంటి మౌల్డ్ తీసుకోండి. నేనైతే ఇలా గాజు తీసుకున్నాను. ముందుగా మనం ఇలా ఈ చైనా గ్రాస్ జెల్లీని ఒక లేయర్ లాగా ఫామ్ చేయండి. తర్వాత మీరు కోసి పెట్టుకున్న ఫ్రూట్స్ని ఇలా నీట్గా డెకరేట్ చేసుకోండి. కివి, అలాగే దానిమ్మకాయ గింజలు, అలాగే యాపిల్, అలాగే దీంట్లో డ్రాగన్, ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ తర్వాత లిక్విడ్ని మళ్ళీ రెండోసారి మళ్ళీ ఫామ్ చేసుకుంటూ ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా పూర్తిగా లిక్విడ్ అంతా అయిపోయేదాకా కూడా చక్కగా మనం వీటిని డెకరేట్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే వీటిని పూర్తిగా ఇలా వేసేసుకున్నాక ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని దీన్ని 1 గంట పాటు బాగా చల్లారనిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఒక గంటన్నర పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాక ఇలా జెల్లీ అనేది గట్టిపడిపోతుందండి. తర్వాత దీన్ని చుట్టూ అంచంతా కూడా స్క్రాప్ చేసేసుకొని డీమోల్డ్ చేసేసుకోవడమే. ఇలా స్క్రాప్ చేసుకొని డిమోల్డ్ చేసుకోగానే చక్కగా ఉడొచ్చేసిద్దండి. ఫ్రూట్ జెల్లీ కేక్ చాలా బాగుంటుంది, పిల్లలకైతే భలే నచ్చేసిద్దండి. వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేరొక బౌల్లోకి కానీ బాక్సులోకి కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. సాయంత్రం పూట ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ మంచి హెల్దీ కదా. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ఈజీగా ట్రై చేసేయండి. చాలా బాగా వస్తుందండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.